దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు స్తుతులకు పాత్రుడైన తండ్రి, వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రకటించడానికి నిదాసుడుగా నాయన నీ మాటలు అందిస్తూ ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన మాటలు వినిపించి వారిని బలపరిచి మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చారటండి యేసుక్రీస్తు వారు. అప్పుడు శిష్యులను, మనుషులు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఎందుకు అనంటే, మనుషులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి వారే వారి వారి విధానాల్లో ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇక్కడ శిష్యులు తెలిపిన మాటల్లోనే 4 రకాలైన వారు కనపడ్డారు. కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అని అనుకుంటున్నారు అని చెప్తున్నారు శిష్యులు. నిజంగా ఆ మాట ఎంత విచిత్రమైనది. బాప్తిస్మిచ్చు యోహాను గారికి యేసుక్రీస్తు వారికి 6 నెలల తేడా. యేసుక్రీస్తు వారు పుట్టే ముందు 6 నెలల ముందు బాప్తిస్మిచ్చు యోహాను గారు పుట్టారు. బాప్తిస్మిచ్చు యోహాను గొప్ప పరిచర్య చేశారు. ఆయన చెరలో వేయబడ్డారు. రాజుని, ఇదిగో నీవు చేసిన పని ఇది అని చెప్పిన కారణం చేత ఆయన ఎప్పుడైతే చెరపట్టబడ్డారని తెలుసుకున్నారో యేసుక్రీస్తు వారు సేవ జీవితాన్ని ప్రారంభించారు. మరి యేసు కాలంలోనే మరి యోహాను గారు ఉన్నప్పుడు, మరి చనిపోయిన యోహాను యేసుక్రీస్తు వారు ఎలా అవుతారు? అంటే మనుషులు చనిపోయిన ఒక వ్యక్తి మరొకరిలో జీవిస్తాడు అని నమ్ముతున్నారన్నమాట. ఇప్పటికీ కూడా క్రైస్తవ సహోదరులు చనిపోయిన వ్యక్తి మరొకరి మీదకి వచ్చి అతనిలో ఉంటున్నాడు అని నమ్మేవాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, యేసుక్రీస్తు వారు స్పష్టంగా చనిపోయిన వారు మరలా భూమి మీదకి వచ్చే అవకాశం లేదు, వారి ఆత్మలు భద్రపరచబడ్డాయి అని చెప్పినప్పటికీ క్రీస్తునందు ఉండి కూడా ఆ మాటలు నమ్ముతున్న సహోదరులు ఉన్నారు. ప్రియులరా, అందుకనే కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అని చెప్పుకుంటున్నారట. మరికొందరు ఏమని చెప్పుకుంటున్నారు? ఏలియా అనియు అంటున్నాడు ఇక్కడ. చూడండి ప్రియులరా, ఏలియా గారు గొప్ప దైవజనుడు.
ఏమండి రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు ఇలా చేయబోతున్నాడని ధైర్యంగా చెప్పిన సేవకుడు. ఆయన అసలు మరణమే చూడకుండా కొనుపబడ్డారు. ఏలియా వస్తాడని ప్రచారం ఉంది. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏలియా అని చెప్పడం అనేది బైబిల్లో జరిగింది. ఇప్పుడు కొందరు యేసుక్రీస్తు వారే ఏలియా అని అనుకుంటున్నారట. చూసారండి? మరికొందరేమో ఇర్మియా అనుకుంటున్నారట. మరికొందరేమో ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారట. అంటే యేసుక్రీస్తు వారు నానా రీతిలుగా అర్థం చేసుకున్నారు. ఆయన పరలోకం నుండి మనందరి రక్షణ కొరకు వచ్చిన వాడని గైకొనిన వారు ఇక్కడ కనబడలేదు మనకి. ఈ రోజున కూడా అనేకులు యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, స్వస్థపరిచే దేవుడు, ఏ రోగమైనా బాగు చేస్తాడరా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, ఆయన మేలు చేయువాడు అని కొందరు, అద్భుతాలు చేయువాడు అని కొందరు. ఈ రీతిగా అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు నన్ను రక్షించడానికి, నన్ను విడిపించడానికి, నా కొరకు వచ్చిన నా దేవుడు అని నమ్మేవారు కొందరే. ఇక్కడ పేతురు గారు చక్కని సమాధానం చెప్పారు. శిష్యులను అడిగారన్నమాట. సరే, ప్రజలైతే వారి ఇష్టానుసారంగా అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, మనందరికీ తెలుసు, శిష్యులలో ముందుండేవాడు, ప్రతి దానికి సమాధానం ఇచ్చేవాడు సీమోను పేతురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా గురించి మీరేమనుకుంటున్నారు అని అన్నారో, వెంటనే ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. సజీవుడు, దేవుని కుమారుడు, క్రీస్తు. చూసారండి? మన రక్షకుడు సజీవుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అంటే మనుషులను రక్షించడానికి అభిషేకం పొందినవాడు. ఎప్పుడైతే ఆ మాట పేతురు గారు పలికారో, నీవు ధన్యుడువు, దేవుడు తెలియపరిస్తేనే కానీ ఈ సంగతి ఎవరు గమనించలేరు అని పేతురుతో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు నీవు కూడా నా రక్షకుడు సజీవుడు, నా విమోచకుడు దైవకుమారుడు, ఆయనే క్రీస్తు అని నీవు నమ్ముతున్నావు. ఈ రోజున నీవు అలా అర్థం చేసుకున్నావు ఆయన్ని. ఇంకా ఈ లోక సంబంధమైన మేలులు చేస్తాడు, ఈ లోకంలో నాకు సమస్తమును ఇస్తాడు అని ఇహలోక సంబంధ ఆశలను బట్టే నీవు జీవిస్తున్నావా? నీవే రీతిగా యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నావు. నీవు తగిన విధానంలో అర్థం చేసుకుంటేనే నీవు ధన్యుడు అవుతావు, లేకపోతే నువ్వు ధన్యుడువు ధన్యురాలువు కాలేవు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని పూర్తిగా అవగాహన చేసుకుందాం. ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ చూపించారు. ఆయన మనిషిగా మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే వాడు ధన్యుడు కాగలుగుతాడు
అనేది యేసుక్రీస్తు వారు చూపించారు. కాబట్టి మనం క్రీస్తు వారిని పూర్తిగా అవగాహన చేసుకొని మనం కూడా ధన్యులలో ఒకరిలాగా ఉండడానికి సిద్ధపడతాం ప్రియులారా. నువ్వు ధన్యుడు కాకపోతే నువ్వు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ధన్యుడు అయితేనే ఆయనతో ఉంటావు, ధన్యుడు కాకపోతే ఉండలేం. కాబట్టి ప్రజలు ఎవరు ఎలా అనుకుంటున్నప్పటికీ, ఎవరి భావన ఏదైనప్పటికీ కూడా మనందరూ కూడా ఒకే భావనతో నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన నిత్య నివాసి అని నేను ఎరుగుదును అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఎప్పుడైతే ఇతరులకి మనం ఆ రీతిగా తెలియపరుస్తామో, అప్పుడే మనకి ప్రయోజనము చేకూరే అవకాశం ఉన్నది. కాబట్టి ఆనాటి ప్రజల్లో అనేకులు చెప్పుకుంటున్నట్లుగా నీవు కూడా ఆ రీతిగా చెప్పుకొనకుండా సజీవుడిని సజీవుడిగానే నీవు గుర్తిస్తే నీకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించమని నీకు తెలియపరుస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటల్ని మనందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వినిపించిన వాక్యాన్ని హృదయంలో ఉంచండి. జ్ఞానంగా నీ పిల్లలు నడుచుకునే భాగ్యం ఇవ్వండి. అలనాటి వారు నిన్ను ఏ రీతిగా అయితే గుర్తించలేదో ఈనాడు కూడా అనేకులు గుర్తించిన వారంగా ఉంటూ ఉన్నారు. అలాగా నీ పిల్లలు ఉండకుండా నిన్ను గుర్తించి నిన్ను అవగాహన చేసుకొని నీవు చూపిన దారిలో తగినట్లుగా ప్రయాణం జరిగించి నీ నామానికి భయంకరంగా జీవించే వరంగా తీర్చిదిద్దామని రక్షకుడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.